హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన్ స్వరూప్ ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు మన ఛానల్లో టమాటో రసం ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. టమాటో చారు ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. ఇప్పుడు టమాటో చారు కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము. టమోటాలు, పచ్చిమిర్చి, రసం పొడి, ధనియాల పొడి, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి, నీళ్ళు, ఉప్పు, చింతపండు, పసుపు. మనకి టమాటో చారు కోసం కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఇప్పుడు టమాటో చారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా టమాటా చారుని తయారు చేయడం కోసం టమోటాలను కడిగి ఇలా ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ పాత్రలో నీళ్లు వేసి అందులో చింతపండు వేసి కొన్ని నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోని పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. టమోటాలు దగ్గరయ్యే వరకు వేయించాలి. ఈ చారు రుచిగా రావాలంటే టమోటాలు మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. టమోటాలు బాగా ఉడికిన తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, రసం పొడి వేసి బాగా కలపాలి. రసం పొడి తక్కువగా వేయటం మంచిది, లేదంటే రసం పుల్లగా అవుతుంది. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం, తగినంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర బదులు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేయటమే. అంతే అండి, వేడి వేడి టమాటో చారు రెడీ అయినట్లే. అన్నంలోకి తీసుకోవచ్చు లేదా నేరుగా తాగొచ్చు. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేను చేసిన విధంగా ఈ టమాటో చారును మీరు కూడా ఇంట్లో చేయండి. మీకైతే ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ టమాటో చారు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.